ప్రగాఢంగా విశ్వసించడం లేదు. ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుడు అనడమో, సంతోషం వచ్చినప్పుడు అనడమో, లేదా అనుమానించడమో, లేడేమోనని కూడా అనుకోవడమో జరుగుతుంది తప్ప ఉన్నాడా లేడా అనే విషయం తెలియదు. ఇక రెండో అంశం, మన కంటికి కనిపించే జగత్తు, చరాచర జగత్తు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కోసం వచ్చింది అనే విషయం కూడా తెలియదు. మనం ఏమి చెయ్యాలి ఈ లోకంలో, ఏమి చెయ్యకూడదు అనే అంశాలు కూడా మానవులకు స్పష్టత లేదు. ఈ 3 అంశాల గురించి వాళ్ళు తపస్సు చేశారు. ఇవన్నీ లోతుగా వెళ్తే టైం ఉండదు కాబట్టి వాటి గురించి ఎక్కువ వివరణకు వెళ్ళను. తపస్సు ఎందుకు చేశారు అంటే, ఈ లోక విషయాల్లో ఉంటే వాళ్ళు భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది గ్రహించడం సాధ్యం కాదు. ఈ లోక విషయాల ఆకర్షణ శక్తివంతమైంది. వీటిల్లో ఉన్నవాడెవడు కూడా భగవంతుడిని ప్రగాఢంగా విశ్వసించలేడు. కాలరహిత స్థితికి పోవాలి అంటే ప్రపంచ విషయాలతో సంబంధం లేకుండా ఉండాలి. పెళ్లిళ్లు చేసుకోకుండా వాళ్ళు జీవితాన్ని కొంత నియంత్రణ చేసుకుని ఏకాగ్రత చేత జీవితాంతము వాళ్ళు దానికోసం, ఒక లక్ష్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేసిన తరువాత వాళ్ళు గ్రహించిన సత్యం, భగవంతుడనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు, లేడనుకోవడం పొరపాటు. నంబర్ 1. మరి ఉంటే మనకేముంటే ఉండని, మనకు నష్టమేముంది అని మన వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. ఆయన ఉండడమే కాదు, సర్వము వ్యాపించిన భగవంతుడు ప్రతి మానవ హృదయంలో, వాడు ఆస్తికుడా, నాస్తికుడా, ఆ మతస్థుడా, ఈ మతస్థుడా, కులమా, ఇంకొకటి ఏం లేదు. మనిషిగా పుట్టినాడు అంటే వాని హృదయంలో ఆత్మరూపములో భగవంతుడు నెలకొని ఉంటాడు. వాళ్ళు చెప్పిన సత్యం. ఎటువంటి ఆత్మ మనలో ఉందంటే దివ్య స్వరూపమైన ఆత్మ. దివ్య స్వరూపం అంటే శాంతి, ప్రేమ, ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోరుకునే ఆత్మ మనలో ఉంది. అందువల్ల ప్రతివాడు కూడా శాంతికి ప్రేరణ అవుతాడు, అట్లాగే ప్రేమకు ప్రేరణ అవుతాడు, ఆనందాన్ని కోరుకుంటాడు. కారణం తన దివ్య స్వరూపుడు కాబట్టి. కానీ తన స్వరూపాన్ని తన మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఈ లోకం అనేది శాశ్వతం, సత్యం కాదు. మనం ఉపయోగించుకొని మంచిగా బ్రతికే వరకే భగవంతుడు దీనికి లిమిట్ ఇచ్చినాడు. మన పిల్లలను ప్రయోజకులు చేసుకునే వరకు ఉపయోగించుకోవచ్చు. వాళ్లకు వివేక జ్ఞానం 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా పిల్లవాడు ఏమైపోతాడో, వాని పిల్లవానికి కూడా సంపాదించాలి, తర్వాత తరానికి సంపాదించాలంటే వీడు మునిగిపోతాడు సంపాదించేవాడు. ఉపయోగం లేదు. మనము అంటి ముట్టనట్లుగా మనం శాంతిగా బ్రతికే వరకే లోకాన్ని వినియోగించుకోవాలి. సత్యం కాదు, ఇది శాశ్వతంగా మారిపోతుంది. అది ఏం చెప్పాడంటే ఆదిశంకరాచార్యులు ఒక మాట ఇక్కడ మీకు, భగవంతుడు సత్యం, జగత్తు మిథ్య. మిథ్య అంటే అర్థం ఏంటంటే మన వ్యవహారాలకు పనికి వచ్చేది కాబట్టి సత్యం, కాలములో ఇది ఉండదు కాబట్టి లోకం నశించిపోతుంది. అసత్యం, సత్యము అసత్యము రెండూ ఉన్నాయి కాబట్టి దానికి మిథ్య అని పేరు పెట్టాడు. మిథ్య అంటే ఇది శాశ్వత సత్యం కాదు అన్న వాస్తవాన్ని గ్రహిస్తే ఈ ఆరాటాలు, పోరాటాలు, సంపదలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అనవసరమైన విషయాలన్నీ మెడకు కట్టుకోకుండా ప్రశాంతంగా బ్రతుకుతాం. అది ఎప్పుడైతే సత్యము శాశ్వతం అనుకున్నామో దాని వెంటబడిపోతే మొత్తం మానవ జీవితమే పతనమైపోతుంది. ఆ పరిస్థితికి వెళ్లొద్దు అని మన ఋషులు చెప్పారు. ఆ విషయాలు తెలియవు మన వాళ్ళకి. ఇకపోతే భగవంతుడు ఉన్నాడో లేడో చెప్పండి, అవన్నీ ఎందుకండి మాకు, ఆ విషయం ఉన్నాడనే దానికి ఏంటి నిర్ధారణ అని మీరు ప్రశ్నిస్తే నేను కొన్ని విషయాలు చెప్తా, ఆలోచన చేయండి. మళ్ళా మీరు నిర్ణయం మీరు చేసుకోండి, ఉన్నాడా లేడా అనేది. దశోపనిషత్తులు అంటే ఉపనిషత్తులు 1180 గ్రంథాలు రాశారు వాళ్ళు. అవి చదివే ఓపిక లేదు, చదివిన అర్థం కావు. వాటిని అన్నింటి పీకి పక్కన పెట్టి 108 చెప్తారు. అవి చదివే ఓపిక లేదు. వాటిల్లో మొత్తం అన్ని తీసి 10 ఉపనిషత్తులకి దశోపనిషత్తులోని ఆదిశంకరాచార్యుల వారు భాష్యం రాశారు. అంటే అందరూ అర్థం చేసుకునే విధంగా వాటి అర్థాలు రాశారు. ఆదిశంకరాచార్యుల వారు భాష్యం రాసినా కూడా ఉపనిషత్తులు ప్రజల్లోకి రాల. అనేక కారణాలు, అసంస్కృత భాషలో ఉండడం, అర్థాలు తెలుసుకోలేకపోవడం, చెప్పేవాడు సరిగా చెప్పకపోవడం, అనేక కారణాల చేత అవి రాలేకపోయినాయి.
ఆ ఉపనిషత్తు ఏమంటుందంటే, ఆయన రాసిన 10 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఐతరేయ ఉపనిషత్తు, భగవంతుడు ఉండాడా లేడా అని మీకు సంశయం ఉంది కదా, ఈ ఒక్క విషయాన్ని గురించి ఆలోచించండి అని ఒక శ్లోకం ఉంది. తత్ శ్రియా ఆత్మభూయం గచ్చతి యదా స్వమంగం తదా తస్మాదేనాం నహినస్తి శాశ్వైతమాత్మానం అత్రాగతం భావయతి. ఐతరేయోపనిషత్తులో ఉంటుంది శ్లోకం. దీని అర్థం ఏంటంటే, దేహానికి ఉండేటి భగవంతుడు ఇచ్చిన ధర్మాలు 2. మనము ఆహారం స్వీకరిస్తే కొంత బయటికి పోతుంది, కొంత దేహంలో కలిసిపోతుంది. ఈ 2 ధర్మాలే ఉన్నాయి. కానీ 3వ ధర్మము స్త్రీజాతికి ఇచ్చినాడు భగవంతుడు అవకాశం. ఆ 3వ ధర్మం ఏంటి అంటే, తల్లి గర్భములో శిశువు నెలకొనగానే ఆ శిశువుకి అభివృద్ధికి, రక్షణకి, ఆహారం అందించడానికి భగవంతుడు చూస్తున్నాడు తప్ప తల్లి నిమిత్తన మాత్రం. నేనున్నాను, వాడిని కొడుతుంది, ఏమ్రా 9 మాసాలు పెంచి పోషించాను, నన్నే అంటావా నువ్వు అని చెప్పి కోప్పడుతుంది. కానీ ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే, ఎందుకు తల్లి పోషించింది, రక్షించింది అంటే, ఆ పిల్లవాడు దేహంలో స్త్రీ గర్భంలో తయారైనప్పుడే భగవంతుడు ఆత్మరూపంలో పిల్లవాడిలో నెలకొని ఉంటాడు. అందుచేత బయటికి స్త్రీ పంపలేదు, దేహంలో కలిసిపోదు. 3వ ధర్మం, ఆ శిశువు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తల్లి ఆహారం తింటుందే కానీ బిడ్డకు ప్రత్యక్షంగా తల్లి ఆహారం ఇవ్వలేదు. అది మనందరికీ తెలిసిన విషయం. ఎవడు ఆహారం ఎవడిస్తున్నాడు బిడ్డకి? కడుపులో ఉన్న బిడ్డకి ప్రతి నిత్యం ఆహారం కావాలి. ఎవడు ఆహారం అందిస్తున్నాడు? ఇది మొదటి ప్రశ్న. రెండోది, కంటికి కనిపించని సూక్ష్మ రూపంలో మొదలైన ఆ బిడ్డ అవయవాలన్నీ 9 మాసాలు అయ్యేటప్పటికి పూర్తిగా తయారవుతాయి. అవయవాలన్నీ వృద్ధి చెందుతాయి. ఆ వృద్ధి చెందడానికి తల్లి కారణం కాదు, వృద్ధి చెందుతున్నాయి. ఎవరి వల్ల వృద్ధి చెందుతున్నాయి అని మనం ఏనాడు ఆలోచించడం లేదు. అంతేకాకుండా 9 మాసాల కాలం అయ్యేటప్పటికి ఆ జన్మకు కారణం కావాలి. తల్లి నిర్ణయించిందా టైము అంటే, తల్లి నువ్వు నిర్ణయించుకోమంటే ఆ 9 నెలలు ఎక్కడండి, ఈ ఒత్తిడి కాలంలో 9 రోజులు చాలనే పరిస్థితుంది. కాబట్టి భగవంతుడు నిర్దేశించిన టైం కాబట్టి 9 మాసాలు తల్లి గర్భంలో భరించి 9 మాసాల తర్వాత జన్మకు కారణమవుతూ ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, పుట్టిన బిడ్డకి ఏదంటే అది పెడితే బ్రతికే అవకాశం ఉండదు. ఆ బిడ్డకు కావాల్సిన అమృతాహారం బిడ్డ పుట్టే సమయానికి ఖచ్చితంగా తల్లిలో సిద్ధం చేసి ఉంచిన వాడు ఒకడున్నాడు. వాడు ఎవడు అని మనం ఎప్పుడూ ఆలోచించాలి. తల్లి గర్భంలో బిడ్డకు ఆహారం అందించిన వాడు, అవయవాల వృద్ధికి కారణమైన వాడు, 9 మాసాల కాలాన్ని నిర్ణయించిన వాడు, బిడ్డకు మనుగడకు అవసరమైన అమృతాహారాన్ని తల్లిలో సిద్ధం చేసిన వాడు ఒకడున్నాడు. దాని గురించి ఆలోచిస్తే భగవంతుడు ఒకడున్నాడు అనే విషయం మీకు అర్థమైతే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ఉపనిషత్తు స్పష్టం చేస్తుంది. ఇది మొదటి అంశం. ఇక తరువాత, పుట్టిన బిడ్డకు రక్షణ ఉండదు కాబట్టి, ఆ బిడ్డకు రక్షించాల్సిన బాధ్యత ఉండాలి కాబట్టి ఎవరికొకరికి, సృష్టిలో ఒక తల్లినే కాదు ప్రతి జీవి కూడా తన బిడ్డ పట్ల మమకార బంధం ఉంటుంది. లేకపోతే లోకం కొనసాగదు. నా బిడ్డ అని ఈ లోకంలో బిడ్డ కొరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యేదానికి ఎవరు సిద్ధంగా ఉంటారు అంటే జన్మనిచ్చిన తల్లి మాత్రమే. డాక్టర్ ఒక్కోసారి అడుగుతాడు, ఆపరేషన్ చేస్తే బిడ్డ బతుకుతుంది, తల్లి చనిపోతుంది, చేయకపోతే తల్లి బతుకుతుంది, బిడ్డ చనిపోతుంది, ఏదో చెప్పినాడు అనుకో. తల్లి చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నా బిడ్డ బ్రతకాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ భూభాగం పైన ఎక్కడైనా బిడ్డ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడే ఒకే ఒక వ్యక్తి తల్లి మాత్రమే. ఎందుకట్లా తల్లి తయారైందంటే, భగవంతుడు తన బిడ్డ పట్ల మమకార బంధం తల్లిలో నింపున్నాడు. ఆ బిడ్డకు రక్షణ కావాలి కాబట్టి పసిప్రాయంలో అడుగులు వేయడం, ఆహారం అందించడం, మాటలు నేర్పడం, జాలి, కరుణ, దయ వంటి దైవీ గుణాలను పిల్లవానికి చెప్పడం తల్లి బాధ్యత. వానికి 9 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తండ్రి ఏం చేయాలి అంటే, అరే నువ్వు కీర్తి ప్రతిష్టలతో, పేరు ప్రతిష్టలతో నువ్వు బ్రతకాలి, తప్పులు చెయ్యొద్దు,
నా కుమారుడు చాలా గొప్పవాడు కావాలి అని పూర్వం అనుకునేవాళ్ళు. అనుకోవాలా, తండ్రి అనుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, నేను చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని, ఇంకా పెద్ద దొంగతనాలు చేసేదానికి నా కొడుకు సిద్ధం కావాలని తయారు చేసుకుంటున్నారే తప్ప నా కొడుకు చెడిపోతే ఎట్లా, ప్రయోజకుడు కాకపోతే ఎట్లా అని తల్లిదండ్రులు ఆలోచించడం లేదు, విలువలను విస్మరించేస్తున్నారు. ఫలితంగా అశాంతి, భయము, అభద్రత. 100 సంవత్సరాలు బతకాల్సిన వాడు 60 ఏళ్లు 70 ఏళ్లకు ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నాడు. పూర్వం ఎందుకు బతికారు మన పూర్వీకులు? వైద్యం అంటే తెలియకుండా 100 సంవత్సరాలు. మానవుల ఆయుర్దాయం 100 సంవత్సరాలు. శతాయుర్వై పురుష వేదం చెప్తూ ఉంది. మానవుని ఆయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వరకు ఎవడెళ్తున్నాడు? వెళ్లడంలో కారణం ఈ లోకం సత్యం, భగవంతుడు లేడు, డబ్బు శాశ్వతం, సుఖభోగాల్లో అనుభవించాలి. అబ్బో ఏసీ లేకపోతే 5 నిమిషాలు తట్టుకోలేను. పుట్టిందేమో పూరిపాకల్లో పుట్టింటాడు, అడుగు తింటూ బతికింటాడు. డబ్బు రాగానే నేను ఏసీ లేకపోతే నేను తట్టుకోలేను అంటాడు. ఏం తట్టుకోలేక ఏమైతుంది? ఏసీ లేకపోతే తట్టుకోలేమా, బ్రతకలేమా? ఉంటే అనుభవించండి. ఏసీ ఉంటే అనుభవించద్దు నేను పెద్దలను తప్పడంలా. ఉన్నవాడు అనుభవిస్తాడు ఆ స్థాయి ఉంటే. లేనివాడు దానికోసం ఆశపడితే వాని జీవితం దుర్భరం అయిపోతుంది. కాబట్టి నీకు ఉంటే మంచి ఆహారం తిను, తప్పులేదు. లేదు గంజినీళ్లు తాగు, కానీ మంచి ఆహారం కోసం నువ్వు అప్పులు చేయడమో ఇంకెవరెవరినో ఇబ్బంది పెట్టడమో చేయడం అనేది విలువలను విస్మరించడం అవుతుంది. అటువంటి పని చేయకుండా పిల్లవాడిని పెంచవలసిన బాధ్యత సమాజంలో ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏది ధర్మం ఏది అధర్మం అని నేర్పించవలసిన బాధ్యత ఎవరు తెలుసా? తండ్రిది. ఎంతకాలం? తల్లి బాధ్యత 9 సంవత్సరాలు. 9 మాసాలు భగవంతుడు రక్షించాడు. 9 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు తండ్రి పిల్లవానికి తప్పు చేయకూడదు, మంచిగా బ్రతకాలి, ధర్మాన్ని విడిచిపెట్టద్దు, ప్రాణం పోయినా పర్వాలేదు, ఆకలి వస్తే ఆకలితోనే ఉండు, కానీ దహి అనే ఉండి అడుక్కోవద్దు, ఆత్మాభిమానంతో బ్రతకాలి అని తండ్రి బిడ్డకు చెప్పితే ఈ లోకం ఇంత దుశ్చర్యలు, ఇన్ని అమానుష కార్యక్రమాలు, హింస, దోపిడీ ఇవన్నీ ఉండేటివి కాదు. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పడం లేదు, వాళ్ళ బాధ్యతను విస్మరిస్తున్నారు. ఫలితంగా పిల్లల యొక్క జీవితం వ్యర్థంగా సాగిపోతూ ఉంది. కాబట్టి అశాంతి, అభద్రత, భయము, ఒంటరితనము, ఏ క్షణంలో ఏమైపోతామోననే భయం, ఇవన్నీ కూడా మానవుని చుట్టుముట్టి విలువైన జీవితం వ్యర్థంగా సాగిపోతుందే తప్ప అర్థవంతంగా సాగే అవకాశం కోల్పోతున్నాం. ఈ పరిస్థితికి కారణం తల్లి, తండ్రి. ఇక్కడ మీకు రెండో అంశం చెప్తా, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఈ లోకంలో మనం కోరుకోవాల్సినవి ఏంటంటే 2 అంశాలు. 1 శాంతి కావాలి, 2 ప్రేమ కావాలి. మీరు ఆధ్యాత్మిక ప్రసంగాలు 100 చోట్లకి వెళ్ళి వినండి. చెప్పే ముఖ్యమైన అంశం ఏంటంటే మనిషిగా ఈ లోకంలో మనం కోరుకోవాల్సింది 2. 1 శాంతి, 2 ప్రేమ. గుర్తుంటాయి 2 పదాలు. శాంతి ప్రేమలు పొందడానికి భగవంతుడు చేసిన ప్రయత్నం ఏంటంటే తల్లి ప్రేమ స్వరూపిణి. ఎందుకు ప్రేమ స్వరూపిణి అంటే ఎక్కడ త్యాగం ఉంటుందో అక్కడ ప్రేమ పుడుతుంది. మన మీద ఆకలిగా ఉన్న వానికి పడ్డాడు అన్నం పెట్టామనుకో, వానికి మన పట్ల ప్రేమ కలుగుతుంది. తల్లి ఏం చేస్తుంది? బిడ్డ కొరకు ప్రాణ త్యాగానికి సిద్ధమవుతుంది. కాబట్టి బిడ్డను తల్లి ప్రేమిస్తుంది, తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. వెళ్తే వెళ్ళండి కుమార్ గారు. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, బిడ్డ తల్లిని ప్రేమిస్తుంది. చెప్పేది మాట వినండి, ముఖ్యమైన మాట. తల్లి ప్రేమ స్వరూపిణి. గుర్తుపెట్టుకోండి, అక్కడ రాసుకోండి. తల్లి ప్రేమ స్వరూపిణి. ఎందుకు అంటే త్యాగం ఎక్కడ ఉంటుందో అక్కడనే ప్రేమ ఉంటుంది. త్యాగం ఉన్న చోట అంతా కలిసే ఉంటారు, ప్రేమ ఉన్న చోట కలిసే ఉంటారు. తల్లి ప్రేమకు ప్రతీక కాబట్టి భగవంతుడు ప్రేమ స్వరూపుడు. భగవంతునికి సమానమైన ప్రేమ బిడ్డ పట్ల తల్లికి ఉంది. అందుకని ఏం చెప్పారంటే మన వాళ్ళు ఋషులు, మాతృదేవో భవ, తల్లిని మొట్టమొదట దైవ సమానంగా ఆరాధించాలి. అంతా మజ్జిగ మీదనే ఉంది దృష్టి, నేను చెప్పేది పోతా ఉంది. ఉంటుంది మజ్జిగ, ఏం కాదు, ఉంటుంది అడగడం. తల్లిని ఎందుకు మాతృదేవో భవ పూజించాలి పిల్లలందరూ కూడా అని చెప్పారు అంటే తల్లి ప్రేమ స్వరూపిణి, భగవంతుడు ప్రేమ స్వరూపుడు. భగవంతునికి సమానమైంది తల్లి. ప్రపంచాన్నంతా చూసుకునేవాడు భగవంతుడు,
తన బిడ్డ పట్ల ప్రేమను ప్రదర్శించేది తల్లి. కాబట్టి తల్లిని దైవ సమానంగా ఆరాధించాలి, ఇది బిడ్డల బాధ్యత అని చెప్పి మన వాళ్ళు మాతృదేవో భవ అన్నారు. ఇక రెండో అంశానికి వస్తే ఈయన పని అంటే తండ్రి పని అంటే ధర్మ మార్గం నేర్పించాలి. ధర్మం వల్ల మాత్రమే శాంతి లభిస్తుంది. మీరు కావాలంటే ఎక్కడన్నా వెరిఫై చేసుకోండి, మహాభారతాలు రామాయణాలు అవన్నీ చదువుకోండి, మీకు అర్థమవుతుంది. శాంతి ఎక్కడ దొరుకుతుందయా అంటే ₹1 ఎత్తకపోయి ఇంత శాంతి కొనుక్కొని వద్దామంటే దొరకదు. ధర్మాచరణ వల్ల మాత్రమే శాంతి నెలకొంటుంది. ధర్మ విరుద్ధం దైవ విరుద్ధం. ధర్మాన్ని విడిచిపెడితే జీవితం దుర్భరం అయిపోతుంది. ప్రాణం పోయేటప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. అంటే ఒకరిని పౌరుషంగా మాట్లాడకూడదు, ఒకరికి నష్టపెట్టకూడదు. మన అంతరంగం చెప్తుంది ఏది మంచో ఏది చెడ్డో, ఏది అధర్మమో ఏది ధర్మమో, ఏది చెప్తే అది ధర్మం మాత్రమే ఆచరించాలి తప్ప ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలకు పోకూడదు. అందువల్ల తండ్రులు ఏమన్నారు అంటే శాంతి ప్రేమ రెండు మనం కోరుకుంటాం. శాంతిని పంచేదానికి ఎవడు మనకు తోడు? తండ్రి. తల్లి ప్రేమ స్వరూపిణి, తండ్రి శాంతిని పంచేవాడు. వాళ్ళిద్దరినీ మనకు భగవంతుడు ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇద్దరినీ ఇచ్చాడు. ఇక మూడో వాడు ఎవడు అంటే మనకు వివేక జ్ఞానం 18 సంవత్సరాలు వచ్చాడు ఓటు హక్కు వస్తుంది. ఆ ఓటు హక్కు వచ్చిందంటే వాడు మానసికంగా వానికి ఎదుగుదల వచ్చింది. శిక్షలు పడినా కూడా 18 సంవత్సరాల లోపోళ్ళకి తక్కువ శిక్షలు ఉంటాయి. వాని యొక్క మానసిక పరిపక్వత వచ్చిన తర్వాత శిక్ష చేస్తే వాడిని శిక్షిస్తారు. అంటే ఇంకా వానికి తప్పులు చేయడానికి అవకాశం లేదు. ఆ 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాని వివేక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటే, వాడు జ్ఞానాన్ని పెంచుకుంటే వాని జీవితం మకోన్నతంగా సాగుతుంది. వాడు అజ్ఞానం వైపు వెళ్లిపోతే, లోక విషయాల్లోకి వెళ్లిపోతే, ఆకర్షణల వైపు వెళ్లిపోతే, అనుభవాల వైపు వెళ్లిపోతే, కొన్ని త్వరత నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పరిస్థితులకు వెళ్తే వాని జీవితం పతనం అయిపోతుంది. అది కారణం ఏంటంటే జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం, అజ్ఞానంలో చిక్కుకోవడం. ఈ రెండు అంశాలు ఉంటాయి. ఎవడైతే లోకంలో జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడో వాడు భగవంతుని చేరుకుంటాడు. భగవంతుడు జ్ఞానానికి సంబంధించిన వాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే తైత్తిరీయోపనిషత్తు. మీకు ఎవరికన్నా ఉపనిషత్తులతో పరిచయం ఉంటే చూడండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమే జ్ఞానము, జ్ఞానమే సత్యము. భగవంతుడు అంటే ఏమీ కాదు, పరిపూర్ణమైన జ్ఞానమే భగవంతుడు. కాబట్టి తల్లి ప్రేమస్వరూపిణి, తండ్రి శాంతికి సంకేతం, జ్ఞానం వచ్చి భగవంతుడికి కారణం. ఆ భగవంతుడి జ్ఞానం వల్లనే మనం శాశ్వత ఆనందాన్ని పొందుతాం. శాంతి ప్రేమ ఆనందాలు మన స్వరూపం. భగవంతుని స్వరూపం కూడా శాంతి ప్రేమ ఆనందములే. ఇది మానవ జీవిత లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని నియమాలను మీరు అనుసరించి జీవితంలో ముందుకెళ్తే ప్రతి మానవ జీవితం కూడా మహోన్నతంగా సాగుతుంది అని మన ఋషులు చెప్పిన గడ్డ మీద మనం పుట్టాం. ప్రపంచ దేశాలకు శాంతిని అందించిన గడ్డ భారతదేశం. అందుచేత మన పూర్వీకులంతా ఏం చేశారంటే, చివరిలో 2 మాటలు మీకు. మన పూర్వీకులు ఏం చెప్పారంటే మాతృదేవో భవ పితృదేవో భవ అంటే 4 పిల్లలు, 1/2 డజన్ పిల్లలు, 1 డజన్ పిల్లలు పూర్వం తల్లిదండ్రులకి. వాళ్ళు ఉన్నా లేకున్నా, తిన్నా పస్తులున్నా అందరూ కలిసి పూరిపాకైనా ఒకింట్లోనే ఉండేవాళ్ళు. కప్పుకోవడానికి ఒకే బెడ్షీట్ ఉంటే అందరూ ఒకే బెడ్షీటే కప్పుకునేవాళ్ళు. గంజినీళ్లు ఉంటే గంజినీళ్లు తాగేవాళ్ళు. తల్లి తండ్రిని దైవ సమానంగా ఆరాధించాలి అంటే పిల్లలంతా కలిసిమెలిసి ఉండాలి. అది ఇష్టమో కష్టమో వాళ్ళు ఏది చెప్తే అది పాటించాలి. వాళ్ళ మాటకు ఎదురు చెప్పడానికి లేదు. అది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. భారతదేశానికి వెన్నెముకది. ఆ వెన్నెముకను డబ్బులు సంపాదించిన కొత్త ప్రపంచం వచ్చిన తరువాత విరిచిపారేశాం. తల్లికి పట్టెడు అన్నం పెట్టడానికి, పని మనిషికి పెట్టడానికి అన్నం సిద్ధపడుతున్నాం కానీ అత్తమామలకు అన్నం పెట్టాలంటే ఇష్టపడిన సమాజం నేడు తయారైపోయింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. ఎవనికి వాడు ఒంటరివాడైనాడు. చనిపోతే పాడి పట్టేవాడు ఉంటాడో లేదో అని ఎవనికి వానికి అనుమానం వస్తూ ఉంది. ఇటువంటి సమాజాన్ని ఎవడు తయారు చేశాడంటే మనమే తయారు చేసుకున్నాం. ఒకనాడు శాంతికి నిలయమైన మహోన్నతమైన సమాజాన్ని ఎందుకు నిరుపయోగంగా తయారు చేసింది ఎవరు అంటే మనమే చేసుకున్నాం. తిరిగి విలువలను పునరుద్ధరించి శాంతి సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ, మీకు ఎట్లాగా వచ్చినాము అయిపోతున్నాం కాబట్టి మీకున్నా లేకపోయినా ఎవరికన్నా ఒక ఇద్దరికన్నా టచ్ అయినా మంచిదే, లేదా డయాస్ మీద వాళ్ళకన్నా అందుతుంది. కాబట్టి ఆ చివర ఒక శ్లోకం చెప్పి మీతో ముగించే ప్రయత్నం చేస్తాను.
స్వామి వివేకానందునికి కఠోపనిషత్తు అంటే చాలా ఇష్టం. స్వామి వివేకానందునికి ఏంటంటే దాంట్లో అంతా మరణాన్ని గురించి ఉంటుంది, మనిషి మరణాన్ని గురించి. మానవ జీవితంలో వాడు పెద్ద పండితుడైనా మామూలు వాడైనా సామాన్యుడైనా మరణాన్ని గురించి ఆలోచించినన్నిసార్లు జీవితంలో దేని గురించి ఆలోచించడంట మనిషి అన్నిసార్లు ఆలోచిస్తాడు. దాన్ని కఠోపనిషత్తులో ఈయన చెప్పాడు, వివరించాడు. ఎవరు? స్వామి వివేకానందుడు. ఆ శ్లోకం ఏంటంటే ఆయన వివరించిన శ్లోకం, యస్మిన్నిదం విచికిస్తంతి మృత్యు యత్ సాంపరాయే మహతి బ్రూహినస్తత్ యో అయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మా నచికేత వృణీతే అని అంటాడు. అంటే మృత్యాధిపతి నచికేతుడు ఇద్దరికి సంవాదం జరిగినప్పుడు నీకేం కావాలనో కోరుకో అంటే నాకేమీ అవసరంలే, మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడో నాకు చెప్పు అంటాడు. అరే అదెందుకు అడుగుతావురా, అది సూక్ష్మమైంది, గోప్యమైంది, చెప్పిన అర్థం కాదు, దాన్ని విడిచిపెట్టి ఇంకేదన్నా కోరుకో. ఏం కావాలనో 100 సంవత్సరాలు బ్రతికే పిల్లలను నీకు ఇస్తా, సంపదిస్తా, రాజ్యాధికారం ఇస్తా, బంగారం ఇస్తా, అవన్నీ ఏదైనా కోరుకో, అది మాత్రం అడగద్దంటాడు. అప్పుడు వీడంటాడు, 100 సంవత్సరాలు ఇవ్వడానికి తరువాత కాలం ఉండదా? ఎక్కడ మొదలైందో కాలం నీకు తెలుసా? ఎక్కడ అంతమైతుందో తెలుసా? ఈ అనంతమైన కాల ప్రవాహంలో నేను ఎంత కోరుకున్నా అది అల్పమే అయిపోతుంది కదా. నీ సంపదిస్తే శాశ్వతంగా ఉంటుందా? ఈ రోజు నా దగ్గర ఉంది, రేపు ఇంకో దగ్గరికి పోతుంది, మరుసటి రోజు ఇంకో దగ్గరికి పోతుంది. మార్పు చెందే స్వభావం గల డబ్బులు నాకు అవసరమా? నాకు అవసరంలా. మానవుడు మరణించిన తర్వాత ఏమవుతాడో దానికి జవాబు కావాలి అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట. ఇది నా కోసం నేను అడుగుతున్నానని అనుకుంటున్నావు నువ్వు. ప్రపంచ మానవాళికే సంశయం ఉంది, ఏమైపోతా మరణమైన తర్వాత అనే ఒక అనుమానం ఉంది. దానికి సమాధానం కావాలని నిన్ను అడుగుతున్నా, దానికే చెప్పాలి అంటూ అప్పుడు చెప్తాడు. ఈ లోకంలో గొప్ప గొప్ప సంపన్నుల నుంచి సామాన్యుల వరకు, పండితుల నుంచి పామర్ల వరకు, కర్షకుల నుంచి కార్మికుల వరకు, చివరికి ఏ ఆశ్రితము లేకుండా రోడ్డు మీద భిక్షాటన చేసుకుని గోచిగుడ్డ పెట్టుకుని అడుక్కు తినేవానికి కూడా ఒక శవాన్ని మోసుకొని పోయేటప్పుడు చూస్తే నన్ను ఏదో ఒక రోజు ఈ రకంగా తీసుకెళ్లిపోతారేమోనని భయకంపితుడైతాడు. మృత్యువే బ్రతుకును కూర్చున్న ప్రశ్న లేపుతుంది. మరణాన్ని గురించి ఆలోచించినప్పుడే మనిషి సక్రమంగా బతుకుతాడు. లేదు, మరణం మనకు రాదు, వాడికి వచ్చింది, వాడు తాగుతాడు కాబట్టి వచ్చింది, వాడు మోటార్ సైకిల్లో స్పీడ్ గా పోతాడు కాబట్టి యాక్సిడెంట్ అయిందని అనుకోవడం పొరపాటు. ఎంతటి వానికైనా కాలధర్మం కాటేస్తుంది. పుట్టిన తరువాత రేయి పౌళ్లకు భేదం లేకుండా మృత్యు మిమ్మల్ని వెంటాడుతుందన్న సత్యాన్ని గ్రహించి నీతి నిజాయితీలో ధర్మముతో భగవంతుని పట్ల విశ్వాసంతో జీవించి మీ జీవితాలన్నీ కూడా ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. వెరీ గుడ్. ఓకే, సరే. మరి ఎన్టీఆర్ యొక్క శాంతి ప్రవచనం ఇతర కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమంది కొత్త రోజుగా మాకు మాత్రం